జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఏ స్టార్ వాళ్ళు అంటే ఉన్నటువంటి 27 నక్షత్రాలలో ఏ నక్షత్రం వాళ్ళు మీ ఎనాలిసిస్ ప్రకారం చెప్పండి కొంచెం ఎక్కువ రిచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది, అంటే డబ్బు ఎక్కువ సంపాదన అనేది వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పడానికి స్టార్ ఏమైనా దోహదపడుతుందా? ఒకసారి చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే నాకు మీకు ఇప్పుడు వచ్చిన ఈ క్వశ్చన్ నాకు ఒక 20 ఏళ్ల క్రితం వచ్చింది నా మైండ్లోకి. వచ్చినప్పుడు ఎట్లాగా అంటే ప్రతిదానికి ఒక రీసెర్చ్ ఉంటుంది. ఒక 27 నక్షత్రాలు తీసుకొని 27,000 జాతకాలు చూసా దాని మీద. 27,000 ఒక్కో నక్షత్రం మీద చూస్తే అందులో కొన్ని నక్షత్రాల వాళ్ళు అద్భుతంగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, డౌన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏమిటిది అని చెప్పి నా మొత్తం రీసెర్చ్లో తెలిసిన విషయం ఏంటంటే, ఒకటి వాళ్ళకి ధనాధిపతి మహాదశ కనుక యుక్త వయసులో వస్తాయి, అంటే ఒక 20 years ఆఫ్ ఏజ్లో చిన్నప్పుడు వచ్చినప్పుడు చూస్తే బాల్యంలోనే సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిన వాళ్ళు, బాల్యంలోనే అంటే అది కొంచెం శ్రమతో కూడిన దశ వచ్చింది అనుకోండి. చిన్నప్పుడు పాల వ్యాపారం చేయడం, చిన్నప్పుడు పేపర్ వేయడం, అంటే వాడు చదువుతుంటాడు, ఒక 4వ-5వ తరగతి చదువుతుంటాడు, పేపర్ వేస్తుంటాడు, పాలు వేస్తుంటాడు, కరెక్ట్. అట్లా డబ్బులు వచ్చి రావడం చూసా. ఓహో, అంటే దశ ఎప్పుడు వస్తుంది, మెయిన్గా సెకండ్ లార్డ్ ఎవరు, అయితే ఈ సెకండ్ లార్డ్ గనక శుభగ్రహాలు అయితే ఇంకా బాగా రిచ్ అవుతున్నారు. అంటే ఉదాహరణకి ఎవరు అవ్వాలి వీళ్ళు, శుక్రుడు, గురువు, బుధుడు, ఇలాంటి వాళ్ళు శుభగ్రహాలు. ఈ సెకండ్ లార్డ్ అనుకోండి, సెకండ్ పోర్ట్ఫోలియో తీసుకునే గ్రహం ఇంకా మోస్ట్ పవర్ఫుల్. అంటే సెకండ్ లార్డ్ ఫలితాలు ఇవ్వడు ఎప్పుడు కూడా. మనకి మహర్షి చెప్పారు ఒక శ్లోకంలో, ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజసధార్మిన దశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం అని. ఆత్మ సంబంధం కలిగినటువంటి గ్రహం అంటే ఇప్పుడు ఈ సెకండ్ లార్డ్ వెళ్ళి ఇంకా ఏ గ్రహానికి తన దాన్ని పంచాడు. ఆ నక్షత్రాధిపతి బలంగా ఉన్నాడా, ఆ గ్రహం ఇంకో గ్రహంతో చూడబడుతూ ఆ గ్రహం బలపడిందా, అది కోణ దృష్టి, కేంద్ర దృష్టి, లేకపోతే దీనికంటే ఇంకో గ్రహం బలంగా ఉండి ఎక్కడ పాపకత్తులు లేకుండా ఉందో చూడాలి. ఆయన ఇస్తాడు ఫలితాలు, ఈయన ఇవ్వడు. అందుకే చూడండి, అందరికీ అలా అయితే పుట్టినప్పటి నుంచి సెకండ్ లార్డ్ ఫలితం అయిపోగానే ధనం సంపాదించడం అయిపోవాలి. మరి ఎందుకు వస్తుంది? అష్టమాధిపతి రాగానే అందరూ చచ్చిపోవాలి ఆ టైంకి. మరి అందరూ ఏం పోవట్లేదు కదా. చాలా మంది అపోహ ఉంటుంది సార్, అష్టమాధిపతి దశ నడుస్తుంది. ఇప్పుడు చూడండి, అలా అయితే సప్తమాధిపతి దశ నడిచిన ప్రతి ఒక్కరికి వివాహం అవ్వాలి. మరి సప్తమాధిపతి దశ చిన్నప్పుడు వస్తుంది, చిన్నప్పుడు అయిపోవాలిగా. ఎందుకు అవ్వట్లేదు అంటే పోర్ట్ఫోలియో గ్రహం వేరే ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకి శుక్రుడో, గురువో, బుధుడో మహాదశ రావాలనుకోండి. శుక్రదశ రావాలి అని అనుకుంటే మనం ఏ దశలో పుట్టాలి ఇంచుమించుగా అంటే, శుక్ర నక్షత్రానికి ముందు కేతు నక్షత్రం, దానికంటే ముందు శని నక్షత్రం, బుధ నక్షత్రం, బుధుడి కంటే ముందు శని. అంటే ఏ శనో బుధుడో నక్షత్రాల్లో పుట్టినప్పుడు యుక్త వయసులో శుక్రదశ వస్తుంది. అప్పుడు ఆ శుక్రుడు ధనాన్ని ఇచ్చేటువంటి దాంట్లో మంచి పోర్ట్ఫోలియో ఉంటే వాడికి 25 ఏళ్ళు 30 ఏళ్ళు రాగానే సప్పని కోట్లకు అధిపతి అయిపోతున్నాడు. మరి శని ఈ శని ఇవ్వడా, రాహు ఇవ్వడా అంటే ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ నక్షత్రాలు ఏ రూపంలో ఇస్తున్నాయి నీకు. శని ఇస్తున్నాడు అనుకోండి, ఆయిలను, జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్. నేను కొన్ని జాతకాలు చూశాను, శని దశ యుక్త వయసులో వచ్చింది, మరి వీడు సంపాదించట్లేదా అని క్యాలిక్యులేషన్ చేశాను. సో శని దశ యుక్త వయసులో వచ్చిన వాడు సంపాదిస్తున్నాడు, ఒక్కోసారి శుక్రదశ యుక్త వయసులో వచ్చిన వాడు సంపాదించట్లేదు కూడా. అప్పుడు నేను ఆ వేరియేషన్లో రీసెర్చ్ చేస్తే శుక్రదశ శుక్రుడు బాగున్నప్పుడు శుక్రదశ వచ్చినది యోగించట్లేదు, శని బాగున్నప్పుడు యుక్త వయసులో వస్తాయి. కొంతమంది చూశాను జాతకాలు, జాబ్ కన్సల్టెన్సీస్ ఉంటాయి సరే, 1,000 మందికి జాబులు ఇప్పిస్తూ వాళ్ళ కమిషన్స్ వస్తుంటాయి. నేను మొన్న మాకు తెలిసిన ఒక అతను జాబ్ చేస్తున్నాడు యుఎస్లో. ఆయన ఏంటంటే యాక్చువల్గా అతని శాలరీ 11 lakh, ఆయన చేతికి వచ్చేది 4.5. ఏజెన్సీ తీసేసుకుంటుంది. అంటే ఒక జాబ్ మీద నీకు 6 లక్షలు లాభం ఉందంటే మరి ఎంతమంది జాబులు, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల రూపాయలు ప్రతి నెల. ఆ ఏజెన్సీ దాదాపుగా 2,000 మందికి ఇస్తుంది జాబ్. ఎన్ని కోట్లు సార్, ఎన్ని కోట్లు. అది శనిస్తున్నాడు. అలా ఏజెన్సీస్ ద్వారా డబ్బులు వచ్చేవి, జాబ్ ద్వారా డబ్బులు వచ్చేవని శనిస్తున్నాడు. మ్యాసివ్ గా ఇస్తాడు. అయితే శనిస్తే మ్యాసివ్, ఇంకా కొన్ని తరాలు తిన్న ఇస్తాడు ధనయోగం కనిగిస్తే. రాహు ఇస్తే సాఫ్ట్వేర్ రూపంలో ఇస్తున్నాడు. అంటే మీకు ప్రోడక్ట్ ఎక్కడ అయిపోవడం ఉండదు, ఇంకా అది కాపీ పేస్టే కదా. అట్లా ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే, నీకు యుక్త వయసులో వచ్చినప్పుడు ఏ దశ నడుస్తుందో ఆ దశానాథుని నువ్వు కనుక స్ట్రెంత్ చేసుకోగలిగితే నీకు అద్భుతంగా ధనయోగం పడుతుంది.
తెలుసుకోగలగాలి. ఇక్కడ ఏంటంటే ధనాధిపతి, ధనాన్ని చూసుకోవాలి. ఎంతసేపు జన్మ నక్షత్రం కాదు, ధనాన్ని ఇచ్చే గ్రహం మీకు జన్మ నక్షత్రం నుంచి ఎంత అంటే ఒక 25 ఏళ్ళు 28 ఏళ్ళు వచ్చే టైంకి ఏ దశ నడుస్తుంది, ఆ దశానాథులు క్లియర్గా మీకు మంచి ధనయోగాన్ని ఇస్తే వాళ్ళు హిట్. నేను 27,000 జాతకాల్లో చేసిన రీసెర్చ్లో 100% వచ్చినటువంటి రిజల్ట్ ఇది. అయితే ఇందులో మరి చాలా ఇబ్బందిగా ఉండి నేను బయటపడ్డాడు పడుతున్నాడు. ఎట్లాగా ఆ గ్రహం ఏ గ్రహాల ద్వారా ఇబ్బంది పడిందో అది చేసుకోవాలి, ఖచ్చితంగా బయటపడుతున్నాడు. కాకపోతే వీళ్ళకి యోగం ఉన్న వాళ్ళకు ఉన్నంత పడట్లే అంతే. ఇప్పుడు నేను మొన్న ఒక జాతకం చూసా, అది గమ్మత్తు చెప్తా చూడండి. అతనికి చూస్తే పెద్దగా ధనయోగం నడవట్లే, కానీ నెలకు 4 లక్షలు సంపాదిస్తున్నాడు. ఎలా సంపాదిస్తున్నాడు అని చూస్తే అతను పార్ట్నర్షిప్ బాగుంది ఆయన జాతకంలో. ఈయన ఏదో 4 డబ్బులు పెట్టాడు లారీల్లో, ఆ లారీలతో పార్ట్నర్షిప్ ఇంకో ఆయనతో పెట్టాడు. ఆయన జాతకం బాగుండి పార్ట్నర్షిప్ వల్ల ఈయనకి డబ్బులు వచ్చే యోగం ఉండేసరికి పార్ట్నర్షిప్ వల్ల డబ్బులు వస్తాయి. నేను ఒకటే చెప్పాను, ఈయన వదలకు నువ్వు పార్ట్నర్షిప్ వదిలేసావంటే ఎందుకు పనికి రాకుండా పోతావు. అట్లా ఒక్కొక్కసారి వాళ్ళకి ధనయోగం వచ్చే యోగం సరిగా లేనప్పుడు పార్ట్నర్ ద్వారా ధనయోగం వచ్చే యోగం ఉంటుంది. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే నేను చెప్తా చూడండి. కొంతమంది జాతకాలు నేను చూసినప్పుడు అతని జాతకంలో పెద్దగా యోగం లేదు, కానీ సంతానం కలిగిన తర్వాత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది. ఆయనకి సంతానం కలిగినప్పటి నుంచి ఒక టర్న్ తిరుగుతుంది. కొంతమందికి వివాహం తర్వాత ఉంటుంది, గొడ్డొచ్చిన వేళ అంటాం కదా. ఇప్పుడు మీరు చాలా సార్లు చెప్పారు మిథున లగ్నం వాళ్ళకి పిల్లలు పుట్టడంతోనే స్టార్ట్ అవుతుంది అంటే అది. అవునండి, అది ఎప్పుడంటే చంద్రుడు మేషంలో గాని తులలో గాని ఉంటాయి. అలా కూడా ఉంటుందా? ధనాధిపతి పంచమాన్ని గాని పంచమాన్ని చూడడం గాని పంచమంలో గాని ఉండాలిగా, సంతానం కదండి. అప్పుడు ఒక్కొక్కసారి లగ్నం వైజ్ చెప్పేసేయండి సార్. మేష లగ్నం వాళ్ళకి ఏ లగ్నం వాళ్ళకైనా సెకండ్ లార్డ్ 11th లో గానీ 5th లో గానీ ఉంటే ధనయోగం అండి. సెకండ్ లార్డ్ ఎప్పుడు పిల్లలు పుట్టినప్పటి నుంచి. మామూలుగా ఇప్పుడు బాగా రిచ్ అయ్యే మన నక్షత్రాలు ఒకసారి రిచ్ అయ్యే నక్షత్రాలు అంటే ఒకటే చెప్తున్నా కదా, ఇక్కడ నక్షత్రంతో పాటు ఆ నక్షత్రం యుక్త వయసులో వచ్చినప్పుడు ధనమే మెయిన్. అదే నాకు 27,000 జాతకాలు నా దగ్గర రీసెర్చ్ చేసినటువంటిది, ఇన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేస్తే నాకు దొరికినటువంటి మెయిన్ సూత్రం అది. అంటే చెప్పేస్తున్నాను ఇంకొక ఈ నక్షత్రంలో పుట్టడం కంటే కూడా యుక్త వయసులో వచ్చినటువంటిది మెయిన్, ఇంకా అందులో తిరుగులేదు. అలా కాకుండా ఇప్పుడు సరే వీక్గా ఉంది వాళ్ళకి సెకండ్ లార్డ్, ఓం సంపత్కరి సమారూఢ సింధుర బ్రజ సేవిత అనే మంత్రం చేసుకున్న వాళ్ళకి కూడా అది లభించడం నేను చూసాను. అంటే ఏం లేదండి పట్టించుకోకండి, ఫస్ట్ నేను మంత్రం చేసుకుని అన్నాను అనుకోండి. నేను సరే సార్ అని చేసుకున్నాక వాళ్ళు ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటంటే, సార్ అసలు అమ్మవారి మంత్రం ఏం మంత్రం సార్, నాకు నిజంగా డబ్బులు వచ్చేసారని చెప్పిన వాళ్ళు. అప్పుడు నాకు ఉంటుందండి హ్యాపీ. ₹1 ఇచ్చిన రాదు, ₹1 ఇచ్చినంత సంతోషం రాదు. ఎలా చేయాలి సార్? నియమాలు ఏమైనా ఉంటాయా? ఎంతసేపు చేయాలి? నాన్ వెజ్ తినచ్చా? ఇవన్నీ ఒకసారి చెప్తానండి. ఫస్ట్ ఒకటే ఏంటంటే భక్తి భావన. మీరు పిలుస్తున్నట్టుగా చేయాలి ఎప్పుడైనా మంత్రాన్ని. అంటే ఒక మంత్రం తీసుకొని చేస్తున్నాము మనసు లోపల, లోపలే గట్టిగా చేయాలని బయటికి సౌండ్ రాకూడదు. గట్టిగా పిలుస్తున్నట్టు చేస్తాం చూసారా, అలా చేయగలగాలి. మీరు ఇంకా ఈ మంత్రం చేస్తున్నాను, ఇది అమ్మవారిది, వేదమంత్రంతో సమానము, లలితాసహస్రనామాలు అనే ఫీల్తో చేయాలి. ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఎప్పుడు ఒకటే, మీరు ఏ ఫుడ్ తింటున్నారు పక్కన పెట్టేసండి, మీ మనసే మెయిన్. అక్కడ మీ మనసు పక్కవాడికి మంచి చేయాలనే లక్షణం ఉంటే భగవంతుడు దాన్నే మెచ్చుకుంటాడు. ఇప్పుడు మీరు ఉన్నారంటే ఉదాహరణ, మీ ఫ్రెండ్ ఎవరో ఒక ఆవిడకి ఏదో నాన్ వెజిటేరియన్ ఇష్టం, వెంటనే ఆవిడ్ని ఒక కరమైన దృష్టితో చూస్తారు, చూడరు. అలా కాకుండా మీ ముందు మంచిగా ఉండి మీ పక్కకు పోయి మీ గురించి బయటగా చెప్తే చిచి అమ్మాయి ఎందుకు కట్ చేస్తారు. కానీ అక్కడ మీరు ఫుడ్కే మనకు ఎవరిష్టం వాళ్ళది అనుకుంటారు. మనం మనుషులమే ఎవరిష్టం వాళ్ళది అన్నట్టు వదిలేసినప్పుడు దానివల్ల వచ్చే పరిణామాలు దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఆదివారాలు తింటే మంచిది కదా, అవన్నీ వేరు మళ్ళీ. కానీ మీరు ఎప్పుడైతే ఒకరికి మంచి చేసే వాళ్ళని చూస్తే మెచ్చుకుంటారు, ఒకరిని ఇబ్బంది పెట్టే వాళ్ళని చూస్తే అమ్మో వీళ్ళతో జాగ్రత్త ఉండాలి మనం ఎలా అనుకుంటామో, దేవత కూడా అంతే. దేవత ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది. మీరు ఒక మంత్రం చేసేప్పుడు పక్కన వచ్చి నిలబడుతుంది, చూస్తూ ఉంటుంది ఎలా చేస్తున్నాడు వీడు, కామెడీగా చేసుకుంటున్నాడా, అందరూ చూస్తున్నారు కదా కళ్ళు మూసుకుని ఎదురులో జపం చేసినట్టు యాక్టింగ్ చేస్తున్నాడా, మనసులో నిజంగానే అనుకుంటున్నాడా. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఆర్తులు జిజ్ఞాసులు అర్ధకాములు జ్ఞానులు 4 విధములైనటువంటి పుణ్యాత్ములు నన్ను శరణు కోరుచున్నారు, వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహిస్తున్నాను అన్నాడు ఆయన. అలాగే దేవత కూడా ప్రతిదీ. కాకపోతే ఒకటే ఏంటంటే లలితా సహస్రనామాలకు ఉండేటువంటి శక్తి మీ పూర్వజన్మ కర్మ దగ్ధం అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే నాకు ఒక
యుఎస్లో ఒక అతను ఉన్నాడు, ఆయన దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఫ్రాడ్లో పోగొట్టుకున్నాడు. బా. అప్పుడు నేను చెప్పా, ఏమండి ఈ మంత్రం చేసుకోండి అంటే ఆయన చెప్తున్నాడు, సార్ నేను బయటికే చదివేస్తున్నాను సార్ పెద్ద పెద్దగా. అయ్యో అట్లా చదవకండి, లోపల చదవకండి, ఏమో సార్ నాకు తెలియదు చదువుతున్నా. బెనిఫిట్ ఏం జరిగింది అంటే ఆయనకి అందులో కనీసం సగం డబ్బులు వెనక్కి వచ్చాయి. అబ్బా వాట్ బ్లిస్ అసలు నిజంగా. 1.5 రావడం అంటే మామూలు మామూలు విషయం విషయం కాదు కాదు. సార్. 3 కోట్లు 1.5 రావడం అంటే మామూలు విషయమా? గుడ్డి కన్నా మెల్ల బెటర్ అని మొత్తం ఫ్రాడ్ పోయింది అయింది ఆయనకి పాపం. ఆయనకి ఏమైందంటే ఒక యాప్ లా క్రియేట్ వచ్చి అందులో బోల్డంత మంది ఇలా పెట్టగానే అలా డబ్బులు వచ్చేస్తున్నాయి. డ్రా చేసుకుందాం అనేసరికి తెల్లారితే ఎవరు లేరు ఆ యాప్లో. పాపం ఆయన చాలా మంచి డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఊరికే రావన్నట్టుగా పాపం చాలా బాధపడ్డాడు. జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్, అట్లా డన్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మాకు అర్థం కాలేదు, లేకపోతే అసలు మాకు ధనాధిపతి ఎవరో తెలియదు, జాతకాలు తెలియని వాళ్ళకి తెలియదు కదా, పక్కన పడేసి అమ్మవారి నామం చెప్పారు, సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః ఈ నామాన్ని చేసుకోవచ్చు. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.